నమస్కారం. దివ్య రత్నవాణి కార్యక్రమానికి స్వాగతం. ఎటువంటి రత్నాలు మనకు అదృష్టాన్ని కలిగిస్తాయి, ఎటువంటి రత్నాలు మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి, జ్యోతిష్య శాస్త్రపరంగా రత్నశాస్త్రపరంగా మీకు ఎలాంటి సమస్యలున్నా మీ జాతక సమస్యల పరంగా ఏ రత్నం ధరించాలి, ఏ రత్నం మీకు అదృష్టాన్ని కలిగిస్తుందో మనకు తెలియజేయడానికి ఈ రోజు రత్నవాణి కార్యక్రమంలో దివ్య డైమండ్స్ అధినేత మహేంద్రబాబు గారు మనతో పాటు ఉన్నారు. సో వారిని అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్, ఇప్పుడు ఎవరెవరికి ఎలాంటి రత్నం ధరించాలో ఎలా డిసైడ్ చేస్తారు? అంటే వీరికి జాతకాన్ని బట్టా లేక టైంని బట్టా ఈ రత్నమే వీళ్ళకి సెట్ అవుతుంది అని ఎలా డిసైడ్ చేస్తారంటే, ఇప్పుడు జ్యోతిష్ శాస్త్రం అంటేనే గ్రహాల గమనం, గ్రహాల గమనం ఆధారంగానే జ్యోతిష్ శాస్త్రం ఆధారపడ్డది. జ్యోతిష్ శాస్త్రం నథింగ్ బట్ ఖగోళ శాస్త్రం అని అనుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈ ఖగోళ శాస్త్రంలో కాలంలో ఎన్ని విచిత్రాలు జరుగుతూ ఉంటాయంటే, మనం ఒక సంవత్సర కాలం తీసుకున్నాం అనుకోండి, ఈ ఋతువులు ఏర్పడుతున్నాయి. ఎందుకు ఏర్పడుతున్నాయి? ఈ గమనంలో భూమి తిరిగే తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగే గమనంలో ఈ దగ్గరగా దూరంగా పోవడంలో కూడా జరిగే మార్పులే ఇదంతా టైంకు అనుకూలంగానే జరుగుతున్నాయి. అలాగా మనిషి పుట్టినప్పుడు ఒక్కొక్క పరిస్థితులు ఏంటి, ప్లానెటరీ పొజిషన్స్ ఏంటి, దానికి అనుకూలంగా కొన్ని సందర్భాల్లో మంచి తెలివితేటలు ఎంత ఉన్నా, ఎంత కష్టపడ్డా సక్సెస్ ఉండదు. కొన్ని సందర్భాల్లో అన్నీ కలిసి వచ్చినట్టుంటాయి. ఇదంతా ఎందుకు జరుగుతుంది అన్నదే జ్యోతిష్ శాస్త్ర ఆధారంగా, అసలు దీంట్లో జ్యోతిష్ శాస్త్ర ఆధారంగా మనిషికి గుడ్ పీరియడ్ ఎలా ఉంటుంది, బ్యాడ్ పీరియడ్ ఎలా ఉంటుంది అనేది జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది క్లియర్గా. ఇప్పుడు ఈ డేట్ నుండి చెప్తుందండి ఒక్కోసారి కరెక్ట్గా సందర్భాల్లో. ఇప్పుడు జూలై 15th నుండి బాగుంటుంది, బాగాలేదు, అండ్ మన తర్వాత డిసెంబర్ 31st దాకా బాగుంటుంది, బాగాలేదని జ్యోతిషాస్త్రం చాలా క్లియర్గా చెప్తుంది. ఎందుకంటే గ్రహాల గమనంలో ఆ క్యాలిక్యులేషన్ తెలుస్తుంది, వేదిక్ క్యాలిక్యులేషన్లో. ఇలా ఉన్నప్పుడు అలాగే రెమెడీస్ కూడా జ్యోతిషాస్త్రం చెప్తుంది. ఏమని? టైం బాగాలేదు అన్నప్పుడు రెమెడీస్ ఏంటి? దాంట్లో అల్టిమేట్లీ రత్నధారణ అనేది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రెమెడీ ఉంది. రత్నాలు పెట్టుకోవడం వల్ల ఎందుకంటే ఆలోచన విధానం మారుతుంది. దానికి ఇప్పుడు సైంటిఫిక్గా మనం అనాలిసిస్ చేసినాం అనుకోండి, కంటిన్యూస్ ఒక రత్నం పెట్టుకోవడం వల్ల ఆ రేస్ కంటిన్యూస్గా పాస్ అయ్యి బాడీలో పడుతుంటే నిజంగా చాలా ఏరియాస్ మార్పులు వస్తాయి బాడీలో. ఎందుకంటే ఆలోచన విధానం మారుతుంది. ఎప్పుడైనా మనిషి సక్సెస్ కారణం ఏంటంటే ఆలోచన విధానమే, తీసుకునే డెసిషన్సే, నిర్ణయాలే. సో ఈ విధంగా జ్యోతిష్ శాస్త్రంలో దీన్ని ఒక స్టిమ్యులేట్ చేస్తుంది. రత్నాలు పెట్టుకోవడం వల్ల మనం చేసేదంతా మనమే. మనిషి లోపల ఉండే హిడెన్ క్రియేటివిటీని స్టిమ్యులేట్ చేసి ఎలివేట్ చేస్తుంది. ఆ విధంగా అలా అవ్వడం వల్ల పాజిటివ్గా ఆలోచించడము, కరెక్ట్ టైమ్లీ డెసిషన్స్ తీసుకోవడం వల్ల సక్సెస్ ఉంటుంది. సో ఇంత రిలేటెడ్గా ఇప్పుడు మనం ఈ ప్రజెంట్ వరల్డ్లో ఉన్నాం కాబట్టి కరెక్ట్గా ప్రతిదానికి ఒక ఎవిడెన్స్, శాస్త్రీయ ఆధారం కావాలి కాబట్టి మనము ఈ శాస్త్రీయ ఆధారం ఏముందని చూస్తే కలర్ ఆఫ్ కాస్మిక్ రేస్ ఇంపాక్ట్ హ్యూమన్ బాడీపై ఉంటుందని చాలా క్లియర్ కట్గా అర్థం చేసుకోవచ్చు. ఇంకా ఏంటంటే, ఇప్పుడు ఈ జ్యోతిష్ శాస్త్రం గురించి కానీ, ఈ సైంటిఫిక్ రీజన్స్ కలర్ ఆఫ్ కాస్మిక్ రేస్ గురించి కానీ తెలియని వాళ్ళు, ఈ రెండు శాస్త్రాల గురించి తెలియని వాళ్ళు కూడా చాలామంది రత్నాలు పెట్టుకుంటున్నారు. మరి వాళ్ళు ఎందుకు పెట్టుకుంటున్నారంటే సైకలాజికల్ ఏంటంటే, నేను ఈ రత్నం పెట్టుకున్నాను, నాకు మంచి జరుగుతుంది అన్న ఫీలింగ్ కూడా వాళ్ళను మంచిగా పాజిటివ్గా పెట్టడానికి కూడా దోహదమవుతుంది. ఈ విధంగా ఏ యాంగిల్లో చూసినా రత్నధారణ అనేది ఒక మనిషికి, మానవాళికి ఉపయోగకరంగా ఉంది తప్ప నష్టం లేదు. నష్టం ఉంది, దేంట్లో ఉంది? డూప్లికేట్ స్టోన్ అయితే నష్టం ఉంది. అండ్ డూప్లికేట్ గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఈ రోజుల్లో టెక్నాలజీ పెరిగిపోవడము ఒక పక్క వరం అయితే, కొందరు స్వార్థపరుల చేతుల్లో ఉండడం వల్ల అది నష్టం. ఎట్లా అంటే, డూప్లికేట్ తయారీ విధానంలో అవి మానవాళికి హామ్ చేస్తాయి. రత్నాలు ఏదైతే మేలు చేస్తాయో, డూప్లికేట్స్ హామ్ ఎంతవరకు చేస్తాయంటే రకరకాల జబ్బులు కూడా క్రియేట్ చేసేంత డూప్లికేట్ స్టోన్లు మానవాళికి హాని చేస్తాయి. కాబట్టి ఇప్పుడు మనం తెలుసుకోవాలి ఏంటి, డూప్లికేట్ అయితే హాని చేస్తుంది కాబట్టి రత్నాలు మేలు చేస్తాయి కాబట్టి డూప్లికేట్ రత్నాలను ఎలా గుర్తుపట్టాలి, డూప్లికేట్ విక్టిమ్ కాకుండా ఎలా ఉండాలి, ఇలాంటి అంశాలే మనం ముఖ్యంగా తెలుసుకోవాలి. ఒక జెమాలజిస్ట్గా నేను కూడా నా ప్రయాస, నా శ్రమ ఏంటంటే 85% అబౌట్ డూప్లికేట్స్ మార్కెట్లు ఉన్నాయి కాబట్టి పెట్టుకుంటే ఎవరైనా జాతి రత్నాలు పెట్టుకోవాలి, లేదంటే మానేయాలి. డూప్లికేట్ విక్టిమ్ కావద్దని నేను మల్టిపుల్ వేస్లో ఐఎమ్ గివింగ్ ది అవేర్నెస్ అండి. సార్, మనకు ఒక కాలర్ రెడీగా ఉన్నారు. రాములు గారు వరంగల్ నుంచి. సార్ రాములు గారు చెప్పండి మీ డౌట్ ఏంటి? హలో రాములు గారు, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 10/7/1974 అండి. 10/7/1974. రాములు గారు నమస్కారం అండి. సారు నమస్తే. 10/7/1984 అండి. అవునండి. టైం చెప్పండి. 1974. 1974 అండి. రైట్. టైం చెప్పండి.
టైం కొంత ఐడియా లేదండి మాకు. టైం చెప్పాలి రాములు గారు, ఎందుకంటే ఈ టైం చెప్తే నేను కరెక్ట్గా మీకు రత్నాన్ని చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. సో మీరు ఏం చేయండి అంటే స్క్రీన్ మీద ఉన్న నంబర్ సేవ్ చేసుకొని మీరు కాల్ చేయండి, అస్ట్రాలజర్ లైన్లోకి వచ్చి మీకు చెప్తారు. ఓకే, అదొకటి. లేదంటే టైం ఉన్న వాళ్ళు మాత్రం కాల్ చేయండి, మీకు ఏ రత్నం సూట్ అవుతుందో నేను ఒక తక్కువ టైంలో మీకు చెప్పే అవకాశం ఉంటుంది. టైం లేని వాళ్ళకి మాత్రం అరగంట టైం పడుతుంది. మీరు డైరెక్ట్గా వస్తే మంచిది, ఎందుకంటే మీరు ఎదుర్కొంటున్న సమస్య ఏంది, అది ఎందువల్ల వచ్చింది అనేది ఒక పెద్ద క్యాలిక్యులేషన్ ఉంటుంది. సో టైం ఉన్న వాళ్ళు మాత్రం మీరు డైరెక్ట్గా మీరు కాల్ చేయొచ్చండి, మీకు ఏ రత్నం పడుతుంది అనేది మీకు ఫాస్ట్గా చెప్పడానికి ఆస్కారం ఉంది. సార్ ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు, అహ్మద్ గారు హనంకొండ నుంచి. అహ్మద్ గారు చెప్పండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్. 25 నెల 1975. 1978. సార్ టైం చెప్పండి. 75. సార్ టైం చెప్పండి. ఈ ఆఫ్టర్నూన్ తర్వాత. ఆఫ్టర్నూన్ తర్వాత అంటే ఎగ్జాక్ట్లీ టైం లేదా సార్? 1 to 12 అయితే 4-5 మధ్య సార్. ఆఫ్టర్ 4-5 మధ్య. ఓకే సరే, అయితే ఇంతవరకు ఏదైనా జెమ్ స్టోన్స్ లాంటివి పెట్టుకున్నారా అహ్మద్ గారు? అది ఒకసారి పగడం పెట్టుకున్నాను సార్, పగడం పెట్టుకొని మా పగడం సూటబుల్ కాదండి. మీకు ఎవరు చెప్పారు పగడం పెట్టుకోమని? పగడం అయితే సూటబుల్ కాదు మీకు. పెట్టాను, అదే ఇట్లా అయినా కొంచెం తెలిసిన అతను ఉంటే. మీరు ఎప్పుడైనా కానీ ఈ రత్నధారణ విషయంలో జ్యోతిష్ శాస్త్రంలో క్వాలిఫైడ్ ఉన్న వాళ్ళ చేతనే అడ్వైస్ తీసుకుంటే నిజంగా రత్నం యొక్క గొప్పతనం అనేది తెలుస్తుంది. రత్నం అయితే మీకు పగడం అయితే సూటబుల్ కాదు, మీకు సూటబుల్ మాత్రం జాతి పచ్చ అండి, జాతి పచ్చ, నీలం, ఈ 2 రత్నాలే మీకు సూటబుల్ ఉంటాయి. ఎందుకంటే మనం కరెక్ట్ అడ్వైస్ ప్రకారమే పెట్టుకోవాలి. అడ్వైస్ తేడా ఉన్నా ఎంత కాస్ట్లీ స్టోన్ పెట్టినా దానివల్ల ప్రయోజనం ఉండదు. కాబట్టి మీరు నిజంగా జ్యోతిష్ శాస్త్రంలో ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ అడగకపోయినా చెప్పేటోళ్ళు వచ్చేసారు. వాళ్ళు ఎందుకు వచ్చారంటే ఏదో ఒకటి ఎక్స్ప్లాయిటేషన్ చేసి డూప్లికేట్ రాళ్ళని అంటగడుతున్నారు. రకరకాల పద్ధతుల్లో డూప్లికేట్స్ ఇన్వాల్వ్ అయినాయండి మార్కెట్లో. ఒకరొకరైతే అదృష్ట రత్నమని ₹1,00,000 తక్కువ లేకుండా వాళ్ళు రకరకాల పద్ధతుల్లో చేస్తున్నారు. ఒకరొకరైతే ఏదో నీళ్ళల్లో ఒకటి వేసేసి సైంటిఫిక్ రీజన్స్ ఏదో చెప్తున్నారు. అలాంటివి ఏవి ఉండవు. ఇక్కడ రత్నధారణ విషయంలో కలర్ ఆఫ్ కాస్మిక్ రేస్ ఇంపాక్టే ఉంటుంది. కాన్స్టెంట్గా మన బాడీకి పడడం వల్ల పాజిటివ్నెస్ ఉంటుంది తప్ప ఏదో ఇట్లా దాన్ని పెట్టగానే మిరాకిల్స్ జరిగిపోతాయన్న మాట అబద్ధం అండి. అలా ఎవరైతే చెప్తున్నారంటే మీరు అలాంటి వాళ్ళని సస్పీషియస్గా మీరు నిజంగా ఆలోచించండి. సో మీరు కాకపోతే ఏంటంటే రైట్ అడ్వైస్ ప్రకారం పెట్టుకోవాలి. మీకు మాత్రం సూటబుల్ జాతి పచ్చ, నీలం అండి. ఇంకా మీకు డీటెయిల్స్ కావాలంటే హైదరాబాద్లో మాదాపూర్కి రండి. హెడ్ ఆఫీసు, నో హాలిడే అండ్ మోర్ నెంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ ఉంటాయి. అండ్ నంబర్ సేవ్ చేసుకోండి. దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు మాత్రం నంబర్ సేవ్ చేసుకోండి. మేము మామూలుగా వీడియో ద్వారా కూడా మీకు జాతక వివరాలు కానీ రత్నాలు అందించడం కానీ అన్నీ చేస్తున్నాం. సార్ ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు, రవి గారు గుంటూరు నుంచి. రవి గారు చెప్పండి సార్, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నమస్తే అండి. నమస్తే సార్. 2 జూన్ 67 అండి. 2 జూన్ 67. టైం చెప్పండి సార్. మార్నింగ్ 5:15 అండి. ఓకే సార్, మీ డౌట్ ఏంటో సార్ గారిని రైట్ అయ్యా చెప్పండి. నమస్తే అండి. నమస్తే అండి. మీదేనా జెమ్ స్టోన్ పెట్టుకున్నారండి ఇంతవరకు? లేదండి. ఎవరేం అడ్వైజ్ ఎందుకంటే రకరకాల పద్ధతులు చెప్తున్నారండి. కొందరు పేరు ప్రకారం అని, రాశి ప్రకారం అని రకరకాల పద్ధతులు ఉన్నాయి. అలా ఎప్పుడు రత్నాలు పెట్టుకోకూడదు. డేట్ ఆఫ్ బర్త్ ప్రకారమే పెట్టుకోవాలి కరెక్ట్గా. ఇప్పుడు మీరు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీరు పెట్టుకోవాల్సింది బ్లూ జాగర్ డైమండ్ పెట్టుకోవాలండి. బ్లూ జాగర్ డైమండ్ 20 cents అబవ్ ఉండాలి. అండ్ అప్ టు 1 carat వరకు పెట్టుకోవచ్చు. మీకు కన్వీనియంట్ ఉంటే ఎంతైనా పెట్టుకోవచ్చు. ఎందుకంటే డైమండ్స్ ఆర్ ఫర్ ఎవర్ అంటారు. డైమండ్స్ ఎన్ని ఏళ్ళైనా 100 సంవత్సరాలైనా రీసేల్ వాల్యూ ఉంటుంది. వెయిట్ తరగదు, గీత పడదు. స్క్రాచ్ ప్రూఫ్ డైమండ్ ఒక్కటే అన్ని రత్నాల్లో. కాబట్టి కాకపోతే ఏం లేదంటే డైమండ్లో కూడా ఇలా సైంటిఫిక్ అనాలిసిస్ ఎట్లా ఉంటుందంటే FL, ఫ్లాలెస్ అండ్ VVS1, VVS2 ఈ విధంగా క్వాలిటీ గ్రేడేషన్స్ ఉంటాయి. జాతకరీత్యా మాత్రం అప్ టు VVS1 ఆర్ మ్యాక్సిమం VVS2 వరకే పెట్టుకోవాలి. సో ఈ విధంగా క్వాలిటీ ఇంపార్టెన్స్ అవుతుంది జాతకరీత్యా. అదే ఆర్నమెంట్కి అయితే మీరు ఏది పెట్టుకున్నా పర్వాలేదు. సో ఈ విధంగా క్వాలిటీ జాతకరీత్యా మాత్రం క్వాలిటీ దానికి ఒక గ్రేడేషన్ ఉంటుంది. రత్నం కూడా ఒక ఎఫెక్టివ్ రత్నం ఉండాలి అంటే దాంట్లో క్వాలిటీ అన్నది మినిమం 45% ప్యూరిటీ ఆల్ ఆస్పెక్ట్స్లో ఉండాలి. ఈ 45% ప్యూరిటీ అన్నది ఎలా తెలుస్తుందంటే ల్యాబొరేటరికల్ ఎక్విప్మెంట్స్ ద్వారానే కలర్ క్లారిటీ ఏంటి, ఇంక్లూజన్స్ ఏంటి, ఏ టైప్ ఆఫ్ ఇంక్లూజన్స్ ఉన్నాయన్నదే ఒక జెమాలజిస్టే కరెక్ట్గా ఎఫెక్టివ్ రత్నాన్ని అసార్ట్ చేయగలుగుతారు. అది ఎవరైనా మైక్రోస్కోప్స్ అలాంటివి ఏవీ లేకుండా ప్రతి గ్రీన్ కలర్ ఉన్నది పచ్చ కాదు, ప్రతి బ్లూ కలర్లో ఉన్నది నీలం కాదు. ఇది మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే భూమిలో నుండే 300 వెరైటీస్ ఆఫ్ ఒక కలర్లో రత్నాలు వస్తున్నాయి. అందులో ఒకే ఒకటి ప్రెషస్ స్టోన్, మిగతావన్నీ సెమీ ప్రెషస్, మిగతావి డూప్లికేట్స్ ఉంటాయి.
సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ ఇన్ సెలెక్టింగ్ ద జెమ్ స్టోన్ అండి. సార్ ఇంకొకరు రెడీగా ఉన్నారు. హరికృష్ణ గారు వైజాగ్ నుండి. హరికృష్ణ గారు చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్. ఏంటండి? ఇంకోసారి చెప్పండి. నవంబర్ 1st. సార్ టైం చెప్పండి సార్. ఇయర్ ఎర్లీ మార్నింగ్ 5:30. ఇయర్ చెప్పండి. 1999. ఓకే, ఎర్లీ మార్నింగ్ అండి. అవునండి. చెప్పండి సార్, ఇంతవరకు ఏదైనా జెమ్ స్టోన్ పెట్టుకున్నారా మీరు? మా మదర్ గారు తెచ్చారు కదా, ఏదో నాకు తెలియదు. అదే మదర్ గారు ఏది ఇచ్చారు? ఎర్రగా ఉన్నది అసలు పెట్టుకోవద్దండి మీరు. ఎర్రగా ఉన్నది ఏ రత్నమైనా పెట్టుకోవద్దు. ఎందుకంటే ఎర్రగా ఉండే రత్నాలు రెండు, ఒకటి పగడము, ఒకటి కెంపండి. ఈ 2 రత్నాలు మీకు సూటబుల్ కాదు. మీకు సూటబుల్ రత్నాలు మాత్రం మయూర నీలం అనే రత్నమే సూటబుల్. మయూర నీలంతో పాటు వజ్రం సూటబుల్ అండి. ఎర్రగా ఉన్న రత్నం అసలు పెట్టకండి. దాని పేరు తెలిసినా తెలియకపోయినా ఆ రత్నం అయితే పెట్టవద్దు. ఫస్ట్ రత్నాల గురించి తెలుసుకోండి. ఎర్రగా ఉన్న దాన్ని పగడం, ఆరెంజ్ కలర్లో ఉంటే పగడము, రెడ్ కలర్లో ఉంటే కెంపు అంటారు, మాణిక్యం అంటారు. కొంచెం రత్నాల గురించి పేరు తెలుసుకోండి ఫస్ట్. అది ఎలా పుడుతుంది, ఎట్లా నమ్మాలి. ఎందుకంటే రత్నధారణ అనేది ఒక మంచి యోగం అండి. అది అందరూ పెట్టుకోలేరు. డబ్బు ఉన్న వాళ్ళు కూడా పెట్టుకోలేరు. నాకెందుకు, నాకేం అవసరం అనుకుంటారు. నిజంగా మీరు చరిత్ర చూడండి, రత్నాలు ఎవరు పెట్టుకున్నారు? రాజులు, మహారాజులు పెట్టుకున్నారు. అంటే దాని అర్థం ఏంటి? రాజయోగం. ఎంతో కొంత యోగం ఉంటేనే రత్నాలు ధరించగలుగుతారు. డబ్బులు ఉన్న వాళ్ళు కూడా పెట్టుకోలేరు అందరూ. సో ఇదొక్కటి మీరు గమనించాలి. రత్నాలు అనేది మనిషిని డ్రైవ్ చేస్తాయి, యోగాన్ని ఇస్తాయి, అదృష్టాన్ని ఇస్తాయి, ఆలోచన విధాన్ని మారుస్తుంది. సో కాబట్టి మంచి రత్నాలు తీసుకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మంచి రత్నాలు, సర్టిఫైడ్ రత్నాలు అనేది ఒక సర్టిఫైడ్ ల్యాబ్, రికగ్నైజ్డ్ ల్యాబ్లోనే వస్తాయి. ఇది ఎన్ని సందర్భాలు ఒక బీయింగ్ ఏ జెమాలజిస్ట్గా నేను అసలు సర్టిఫికేట్ ఇట్లా రత్నాలకు ఉంటుందని ఇంట్రడ్యూస్ చేసింది మేమే. కాబట్టి మీకు ఫస్ట్ రత్నాలు ఎలా తీసుకోవాలనేది ముఖ్యంగా మేము చెప్తూ ఉంటాం. రత్నాల గురించి ఏ డౌట్ ఉన్నా మీరు దివైడర్ నెంబర్ సేవ్ చేసుకొని ఎనీ టైం మీరు కాల్ చేయొచ్చు. అండ్ వీఆర్ రెడీ టు గివ్ ది ఇన్ఫర్మేషన్ అండి. సార్ ఇంకొకళ్ళ రెడీగా ఉన్నారు. కృష్ణ గారు కరీంనగర్ నుంచి. కృష్ణ గారు చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్. 22/8/1970. సార్ టైం చెప్పండి సార్. 11:55 PM. ఓకే సార్, సార్ గారితో మాట్లాడండి. 11:50. గురుగారు నమస్కారం. నమస్తే అండి. నమస్తే రవి గారు, చెప్పండి సార్. నాకు నేను ఏ రత్నం పెట్టుకుంటే బాగుంటుంది అని. ఇంతవరకు ఏదైనా మీరు ఆల్రెడీ పెట్టుకున్నారా ఏదన్నా? లేదు సార్. ఎందుకంటే చాలా రకరకాల పద్ధతుల్లో రత్నాలను అడ్వైజ్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ మధ్య డూప్లికేట్స్ వచ్చిన తర్వాత మీకు ఒక చిన్న విషయం చెప్తా అందరికి తెలియాలని. ఇప్పుడు డూప్లికేట్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు రత్నాలు తయారయ్యే విధానంలో కొన్ని వందల సంవత్సరాలు పడుతుందండి భూమిలో. అది కూడా కొన్ని వందల కిలోమీటర్ల లోపల. ఇంత గొప్ప రత్నాల పుట్టుక ఇంత విశిష్టత కూడుకుంది. ఇలాంటి రత్నాలను కొన్ని గంటల్లో తయారు చేస్తున్నారు. అపీరెన్స్ మాత్రం సేమ్గా ఉంటుంది. ఉప్పు కప్పూరం ఒక పోలిక ఉన్నట్టు అంత సేమ్గా టెక్నాలజీ పెరిగినందువల్ల సేమ్గా తయారవుతుంది. అలా ఉన్నప్పుడు అసలు నిజంగా అలాంటివి నిజంగా మనిషికి, మానవాళికి కీడు చేస్తాయి, నష్టం చేస్తాయి. ఇది నేను చెప్తున్న విషయం కాదు, వరల్డ్ వైడ్ కూడా ల్యాబొరేటరీస్ డిక్లేర్ చేస్తాయి. కాబట్టి నా ఉద్దేశం ఒకటే, నిజంగా రత్నాలు మనిషిని డ్రైవ్ చేస్తాయి. అది కరెక్ట్ పద్ధతిలో పెట్టుకోవాలి. కరెక్ట్ టైం, డేట్ ఆఫ్ బర్త్ ప్రకారము, కరెక్ట్ అస్ట్రాలజికల్ అడ్వైస్ ప్రకారమే రత్నాన్ని పెట్టుకోవాలి. సర్టిఫైడ్ రత్నాన్ని పెట్టుకుంటే వండర్ఫుల్ రిజల్ట్స్ ఉంటాయి. అందుకోసమే చెప్తున్నాను. ఎందుకంటే ఫస్ట్ రత్నధారణ అడ్వైస్ కూడా 1-2 సార్లు తెలుసుకొని అండ్ మన కరెక్ట్ రత్నాన్ని పెట్టుకుంటే వండర్ఫుల్ రిజల్ట్స్ ఉంటాయి. సో ఇప్పుడు మీరు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీరు పెట్టుకోవాల్సింది స్టార్ రూబీ పెట్టుకోవాలండి. స్టార్ రూబీ అనేది అదొక విశిష్టమైన స్టోన్. ఒక 6 రేస్ లాగా కనబడతాయి. స్టార్ రూబీ అండ్ పగడం అండ్ గణపతి షేప్లో ఉన్న పగడము, ఈ 2 రత్నాలు మీకు లైఫ్ లాంగ్ సూటబుల్ అండి. అండ్ ఇంకా ఈ రత్నాల గురించి ఇప్పుడు పగడాల్లో కూడా సముద్రం నుండి వస్తుంది పగడము. అదొక లివింగ్ క్రియేచర్ నుండి వస్తుంది. అది అలాంటి పగడాలలో కూడా ఒక పౌడర్తో తయారు చేసినవి వస్తున్నాయి. అండ్ వీ హ్యావ్ టు వెరీ కేర్ఫుల్ అండ్ వేరింగ్ ది మ్యాన్ క్రియేటెడ్ స్టోన్స్ అనమాట. అలాంటి రత్నాల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. సో న్యాచురల్ రత్నాలు కరెక్ట్ అడ్వైస్ ప్రకారము. దెర్ ఈజ్ ఎ డేటాబేస్ అండి, ఫీడ్బ్యాక్ ఉంది. వరల్డ్ వైడ్ కస్టమర్స్ ఉన్నారు ది డైమండ్స్కి. అండ్ ఎంతోమంది అనుకున్న స్థాయి కంటే వాళ్ళు నిజంగా ఎన్నో గొప్ప గొప్ప పొజిషన్లు వెళ్ళడానికి, అదృష్టం కలిసి రావడానికి, అన్ని విధాలు కలిసి రావడానికి రత్నాలు చాలా దోహదమవుతాయి. ఎటొచ్చి మీరు కరెక్ట్ అనాలిసిస్లో రత్నాలు పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఓకే గురువు గారు, మరిన్ని కాల్స్ తీసుకోబోయే ముందు దివ్య డైమండ్స్ వారి ఏవి చూద్దాం. దివ్య డైమండ్స్, ఆల్ అండర్ వన్ రూఫ్. Astrology Department,
MGTL, Mahendra's Gem Testing Laboratory. NIIG, Mahendra's International Institute of Gemology. Showroom. R&D, Research and Development Department. రత్నశాస్త్రం జెమాలజీ. జెమాలజీ అనబడే రత్నశాస్త్రం చదివిన వ్యక్తి మాత్రమే రత్నాన్ని అనేక పరికరాల ద్వారా పరిశీలించి అది జాతిరత్నమా, ఉపజాతి రత్నమా లేక థర్మల్ ప్రాసెస్ రత్నమా అన్నది గుర్తించగలుగుతాడు. అలా గుర్తించిన అంశాలను ఒక సర్టిఫికెట్ రూపంలో తయారు చేస్తాడు. ప్రతి జాతిరత్నానికి ఇలాంటి సర్టిఫికెట్ ఉంటుంది. ఆ సర్టిఫికెట్లో 10 నుండి 12 రకాల పరీక్షలు జరిపిన ఫలితాల వివరాలుంటాయి. ఒక్కో రత్నానికి 10 పరీక్షలు అవసరమైతే మరికొన్ని రత్నాలకు 12 రకాల పరీక్షలు అవసరమవుతాయి. సో జాతిరత్నం ఎవరు కొన్నా సర్టిఫికెట్ తప్పనిసరి. సర్టిఫికెట్ లేనప్పుడు మీ దగ్గర ఉన్నది జాతిరత్నం అని చెప్పడం చాలా కష్టం. Open your eyes to find genuine gems. అదృష్టాన్ని వెతుక్కుంటూ వెళ్లేవారి గమ్యం, అందరికీ అదృష్టమనే లక్ష్యం. దివ్య డైమండ్స్, జాతి రత్నాలకి పుట్టిల్లు. సౌత్ ఇండియాలోనే #1 డైమండ్స్ సంస్థ. అదృష్ట రత్నాలకి కేర్ ఆఫ్ అడ్రస్. దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటిసారి రత్నాలకి సర్టిఫికేషన్ విధానాన్ని ప్రవేశపెట్టి కస్టమర్లకి అందిస్తున్న ఏకైక సంస్థ దివ్య డైమండ్స్. జాతకరీత్యా రత్నాలు ధరించే ప్రతి ఒక్కరూ స్వచ్ఛమైన జాతిరత్నాన్నే ధరించాలనే సంకల్పంతో ఫేమస్ జెమాలజిస్ట్ ఆఫ్ ఇండియా డాక్టర్ మహేంద్ర బాబు గారు దివ్య డైమండ్స్ పేరుతో అత్యంత అధునాతనమైన షోరూం ప్రారంభించారు. Divya Diamonds, origin for genuine gems. Scientifically lab tested, 100% genuine. సార్, మహబూబ్ బాషా గారు హైదరాబాద్ నుంచి లైవ్ లో ఉన్నారు. మహబూబ్ బాషా గారు చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్. 22 ఆగస్ట్ 1964. టైం సార్? 10:30 మార్నింగ్ అమ్మా. ఓకే సార్, సార్ గారితో చెప్పండి. పాషా గారు నమస్కారం అండి. నమస్తే అండి. ఏదన్నా మీరు రత్నాలు పెట్టుకున్నారండి? స్టార్టింగ్ నుంచి నేను హకీక్ వాడుతున్నానండి, సిల్వర్ లో. హకీక్ వాడొచ్చు మీరు రిలీజియస్ పరంగా. ఇప్పుడు మా దుబాయ్లో కూడా ఉంది కాబట్టి హకీక్ అనే స్టోన్ రిలీజియస్ పరంగా వాడొచ్చు. ఇప్పుడు ఎట్లా అంటే ఎగ్జాంపుల్, ఇప్పుడు జనరల్గా హిందువులలో రుద్రాక్ష కానీ తులసిమాల కానీ ఎట్లా ఇస్తారో, హకీక్ అనేది వన్ ఆఫ్ ద సెమీ ప్రెషియస్ స్టోన్. అది వాడొచ్చు. అది రిలీజియస్ పరంగానే కన్సిడర్ చేస్తాము. ఇంకోటి ఏంటంటే జాతక రీత్యా కాస్మిక్ రేస్ ఇంపాక్ట్ హ్యూమన్ బాడీపై ఉండాలంటే ప్రెషియస్ స్టోన్స్, హకీక్ కమ్స్ అండర్ సెమీ ప్రెషియస్. అండ్ మిగతా ఈ జెమ్ స్టోన్స్ ఏవైతే ఉన్నాయో ఇది ఇంటర్నేషనల్గా రత్నశాస్త్రపరంగా జాతి రత్నాలు, ఉపజాతి రత్నాలు అని 2 కేటగిరీస్ ఉన్నాయి. అయితే హకీక్ కానీ మిగతా ఇవన్నీ కానీ, అయితే ఈ జాతి రత్నాలలో హకీక్ ఉండదు, అది ఉపజాతి రత్నం కేటగిరీలోకి వస్తుంది. కాకపోతే దాని ఇంపార్టెన్స్ ఏంటంటే రిలీజియస్ పరంగా ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది. సో ఇక్కడ మనము ఒక సైంటిఫిక్ యాక్షన్ కానీ అండ్ ఒక కాస్మిక్ రేస్ ఇంపాక్ట్ కానీ ఉండాలంటే ప్రెషియస్ స్టోన్స్లో ఉంటుంది. ఎందుకంటే ప్రెషియస్ అని కేటగరైజేషన్ అందుకే చేశారు. ప్రెషియస్ అని ఎందుకు కేటగరైజేషన్ చేశారంటే డ్యూరబిలిటీ కానీ, ఇంటెన్సిటీ కానీ, దాంట్లో ఉండే లస్టర్ కానీ, కాస్మిక్ రేస్ కానీ, క్రిస్టల్ సిస్టమ్ కానీ, రత్నాల్లో ఉండే విధానాన్ని బట్టి. సో ఈ విధంగా పెట్టుకుంటే ఒక జాతక రీత్యా డేట్ ఆఫ్ బర్త్ ప్రకారమే రత్నాలు పెట్టుకోవాలి. ఆ విధంగా ఇప్పుడు మీరు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీరు పెట్టుకోవాల్సింది ఎమరాల్డ్ పెట్టాలి. ఎమరాల్డ్ కాంబినేషన్ విత్ డైమండ్ పెట్టాలి. ఇది మన నిజాం, మన హైదరాబాద్ నిజాం నవాబుల్ వారు కూడా నిజాం జ్యువెలరీ మీరు చూసినట్టయితే మెజారిటీ కాంబినేషన్ ఏముందంటే ఎమరాల్డ్ అండ్ డైమండ్ కాంబినేషన్ ఉంది. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కాంబినేషన్ ఇది. సో ఇది ఏంటంటే ఎమరాల్డ్ అండ్ డైమండ్. ఇప్పుడు మీకు కూడా మీరు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారము మీరు పెట్టాల్సింది పచ్చ, డైమండ్. డైమండ్ మరి బ్లూ జాగరే పెట్టాలి చూడండి ఎప్పుడైనా ఆస్ట్రాలజికల్ పరంగా. సో ఈ 2 రత్నాల కాంబినేషన్ లైఫ్ లాంగ్ మీరు పెట్టుకోవచ్చు. ఇక మిగతాది హకీక్ అనేది మీరు కంటిన్యూ చేయొచ్చు. బట్ ఇంపాక్ట్ కనపడాలంటే ఎమరాల్డ్, మంచి సర్టిఫైడ్ ఎమరాల్డ్, ఎఫెక్టివ్ ఎమరాల్డ్ అండ్ బ్లూ జాగర్ డైమండ్, వివిఎస్ క్వాలిటీ బ్లూ జాగర్, ఈఎఫ్ కలర్ ఉంటే సరిపోతుంది. ఇంకా ఏ వివరాలు, ఇంకా మోర్ డీటెయిల్స్ కావాలంటే రత్నదారంతో పాటు చిన్న రెమెడీస్ ఉంటాయి. అవి కూడా మీరు ఏంటంటే ఎవరికైనా దానం చేయడాలు కానీ, జకాత్ ఇలాంటివి దాంట్లో ఉంటాయి కాబట్టి అలాంటివన్నీ కూడా చేయాలి. అప్పుడే దానికి ఇప్పుడు మనీ ఎప్పుడు పరిశుద్ధం అవుతుందంటే దానం చేస్తే పరిశుద్ధం అవుతుంది అన్నట్టు ఇలాగ ఎన్నో చిన్న రెమెడీస్ ఉంటాయి. రత్నాలు పెట్టుకొని చేస్తే వండర్ఫుల్ రిజల్ట్స్ ఉంటాయి.
మేమంతా డీప్గా సబ్జెక్టును, ఇటు శాస్త్రాలను, సైన్స్ను, లాజిక్గా ఈ 3 విధాలుగా రత్నధారణ ఏ విధంగా మానవాళికి ఉపయోగపడుతుంది, దివ్యా డైమండ్స్లో ఉన్న ప్రతి ఒక్కరికి రత్నం ఏ విధంగా ఎఫెక్ట్ ఉండాలి అంటే ఏమేమి చేయాలన్న అంశాన్ని ఎప్పటి నుండో గత 3 డెకేడ్స్గా మేము చేస్తున్నాం. చేయడమే కాదు, చెప్తున్నాం. ఇది ఒక రిలీజన్ కోసం కాదండి, రత్నాలు అందరూ పెట్టుకోవచ్చు మానవాళి కోసం. కాకపోతే ఏంటంటే మీరు అనాలిసిస్ కరెక్ట్ చేయాలి, ఎట్లా నమ్మాలి, ఎవరు నమ్మాలి అని. మీరు చాలామంది డూప్లికేట్స్ ఎందుకు వచ్చాయో తెలుసా అండి? చాలామంది జ్యోతిష్యులు ఇన్వాల్వ్ అయ్యి రాళ్ళు అమ్మడం బట్టి డూప్లికేట్స్ వచ్చేసాయి. యూ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. ఎవరైతే అడ్వైజ్ చేసి వాళ్ళే రాళ్ళుగా అంటగడుతున్నారో వాళ్ళతో తస్మా జాగ్రత్త. డూప్లికేట్స్ అన్ని వాళ్ళ దగ్గరే వస్తున్నాయి. నేను ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్డ్ డైమండ్ వాల్యూవర్గా చెప్తున్నాను, టెస్టింగ్ చేస్తున్నాను. కాబట్టి ఎక్కడి నుండి డూప్లికేట్స్ ఎలా ఇన్వాల్వ్ అవుతున్నది నా దగ్గర పర్ఫెక్ట్ డేటా విత్ ఎవిడెన్సెస్తో ఉంది. సో బట్ ఏదేమైనా నేను చెప్పేది ఏంటంటే, నేను నా దగ్గర కొనమని కూడా కాదు, అందరూ ఫోర్స్ఫుల్గా పెట్టమని కూడా కాదు. అందరూ ఫోర్స్ఫుల్గా పెట్టుకుంటే రత్నాలు ఎవరికి దొరకవు. ఇప్పుడే వేలలో లక్షలలో ఉన్నాయి, అది ఇంకా కోట్లలోకి వెళ్ళిపోతుంది. సో ఎందుకంటే మరి స్కేర్సిటీ వచ్చేస్తుంది. సో ఎవరైతే ద పీపుల్ హు ఆర్ బిలీవింగ్ అండ్ శాస్త్రాస్ అండ్ సైంటిఫిక్గా ఇవన్నీ అనాలిసిస్ చేస్తున్నారో నిజంగా రత్నం అనేది మేలే చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా చూడండి, దేశాధినేతలు, రాజ్యాధినేతలు, పెద్ద పెద్ద కింగ్స్ వీళ్ళందరూ ఎందుకు పెట్టారంటే హ్యూమన్ క్యాపబిలిటీస్ను ఇంక్రీజ్ చేస్తుంది. సో మనం కూడా ఏంటంటే అంత కోట్ల అమూల్యమైన రత్నాలే కాకుండా ఒక ఎఫెక్టివ్ రత్నం మన బడ్జెట్లో 10-20 వేల రూపాయల బడ్జెట్లో వచ్చే రత్నాన్ని మనకు డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం పెట్టుకుంటే వండర్ఫుల్ రిజల్ట్స్ ఉంటాయి. విచ్ ఈస్ దెర్ ఈస్ ఎవిడెన్స్ ఈస్ దేర్, ప్రూవెన్ సబ్జెక్ట్. నేను అదే చెప్తున్నాను ఒక జెమాలజిస్ట్గా, యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. ఈ చైతన్యం మీ లోపల వస్తే చాలండి, మీరు ఎక్కడ కొనుక్కున్నా పర్లేదండి. సార్ ఇంకో కలర్ రెడీగా ఉన్నారు, మహేష్ గారు హైదరాబాద్ నుంచి. మహేష్ గారు చెప్పండి సార్. నమస్తే అండి. నమస్తే సార్, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. వచ్చేసి 30 నవంబర్ 30 నవంబర్ 1985 సార్. 1987 85 సార్. టైం చెప్పండి సార్. 12:30 PM సార్. ఓకే, రైట్. సార్ చెప్పండి సార్, జెమ్ స్టోన్ ఏదైనా పెట్టుకున్నారా మీరు? లేదు సార్, ఇంతవరకు పెట్టుకోలేదు సార్. సో మీకు ఏంటండి అదే ప్లాన్ చేస్తున్నాను సార్ పెట్టాలని. పెట్టుకోలేదు, ఓకే. సో మీరు నీలం అనే రత్నాన్ని పెట్టుకోవాలి, బ్లూ కలర్లో ఉంటుంది, శ్రీలంక నుండి వస్తుంది. 1 క్యారెట్ అబవ్ ఉండాలి, కుడి చేతి మధ్య వేలికి పెట్టుకోవాలి. వెండిలో కానీ, ప్లాటినంలో కానీ, పంచలోంలో కానీ ఈ 3 ఆప్షన్స్లో పెట్టుకోవాలి, గోల్డ్లో పెట్టుకోకూడదు. ఓకేనండి. నీలం బ్లూ కలర్లో ఉంటుంది. సో అలాంటి నీలం 1 క్యారెట్ అబవ్ ఉంటే సరిపోతుంది. అండ్ మీరు మెజారిటీకి ఇప్పుడు చాలా వరకు బ్లాక్ కలర్లో ఉన్న స్టోన్స్, అండ్ మీరు చూసుకోవాలి బ్లూ కలర్లో ఉండేదే నిజమైన నీలం. అలాంటి రత్నాన్ని తీసుకొని పెట్టుకుంటే రిజల్ట్స్ ఉంటాయండి. ఇంకా రత్నాల గురించి ఏ డీటెయిల్స్ కావాలన్నా ఇక్కడ దివ్యా డైమండ్స్ నంబర్ సేవ్ చేసుకొని కాల్ చేయండి. అండ్ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్న దివ్యా డైమండ్స్ మేము ఇప్పుడు సర్టిఫై చేసి ఉంగరాన్ని కానీ లాకెట్ కానీ చేసి కూడా మీకు డోర్స్ మీ ఇంటికి అందేలా కూడా మేము ఇన్సూరెన్స్ మెథడ్లో పంపుతున్నాము. అండ్ వీడియో కాల్ ద్వారా కూడా అస్ట్రాలజికల్ సర్వీసెస్ ఉన్నాయి. సో హైదరాబాద్లోని 3 బ్రాంచ్లు ఉన్నాయి, బేగంపేట్, కూకట్పల్లి, మాదాపూర్ హెడ్ ఆఫీస్, అండ్ నో హాలిడే ఎట్ మాదాపూర్, అండ్ మోర్ నెంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ ఉంటాయి. సో నంబర్ సేవ్ చేసుకొని ఇంకా ఏ వివరాలు కావాలని యూ కెన్ కాల్ అస్ లేటర్. సార్ నెక్స్ట్ కలర్ రెడీగా ఉన్నారు, సమీనా ఫ్రమ్ కొల్లాపూర్. సమీనా గారు చెప్పండి. హలో నా డేట్ ఆఫ్ బర్త్ January 6, 1991. ఓకే, టైం చెప్పండి సమీనా గారు. సాయంత్రం 6:25. సబీనానా సవీనానా? సమీనా. ఓకే, యా చెప్పండి సమీనా గారు. ఏమన్నా మీరు స్టోన్స్ పెట్టుకున్నారా రత్నాలు? లేదు సార్, లేదు. ఓకే, అయితే ఇప్పుడు మీరు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం గుర్తుపెట్టుకోండి, లైఫ్ లాంగ్గా పెట్టుకోవాల్సిన రత్నం ఏంటంటే ముత్యం. సో పర్ల్ అనమాట, న్యాచురల్ పర్ల్ పెట్టుకోవాలి. 2 క్యారెట్స్ అబవ్ ఉండాలి. మెడలో లాకెట్గా పెట్టుకోవచ్చు, అండ్ ఉంగరంగా కూడా పెట్టుకోవచ్చు అండి మీరు. అండ్ దీంతోపాటు పగడం కూడా మీకు సూటబులే. ఏది స్వాతి ముత్యము పగడం అయితే ట్రయాంగిల్ షేప్లో ఉన్న పగడము చాలా దానికి ఇంకొంచెం మోర్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుందని చెప్పొచ్చు. స్వాతి ముత్యము పగడము మీకు లైఫ్ లాంగ్గా సూటబుల్ అదృష్ట రత్నాలండి. ఇంకా రత్నాల గురించి ఎందుకంటే ముత్యాలలో కూడా ఇప్పుడు హైదరాబాద్ ఇంత పర్ల్ సిటీగా పెద్ద పేరుంది కదా, దొరికే పర్ల్స్ అన్నీ కల్చర్డ్ పర్ల్స్, అంటే మ్యాన్ క్రియేటెడ్. కాబట్టి వాటి వల్ల అస్ట్రాలజికల్ ఉపయోగం ఏముండదు, అది ఓన్లీ ఫ్యాన్సీగా ఆర్నమెంట్గా పెట్టుకోవచ్చు. మన అస్ట్రాలజికల్ బెనిఫిట్స్ ఉండాలంటే స్వచ్ఛమైన జాతి రత్నాలే ఉండాలి, సహజ సిద్ధంగా వచ్చినవి ఉండాలి, మ్యాన్ ఇన్వాల్వ్మెంట్ లేని ఉండాలి. సో ఇలాంటి రత్నాలకే పవర్ ఉంటుంది. సో
సో ఇప్పుడు నేను చెప్పినట్టు మీకు ఈ సర్టిఫైడ్ రత్నాలు కావాలంటే యూ కెన్ ఆల్సో కాల్ అస్ అండి, హౌ టు ఐడెంటిఫై, ఎలా నమ్మాలి. సో ఇలాంటి వివరాల కోసం మీకు ఎనీ టైం యూ కెన్ కాల్ అస్. చెప్పండి సార్. ఇప్పుడు ఓన్లీ డేట్ ఆఫ్ బర్తే ఉంటుంది, టైం వాళ్ళ దగ్గర ఉండదు. ఎందుకంటే ఒక 40 సంవత్సరాల క్రితం వాళ్ళకి ఈ పూర్తి డీటెయిల్స్ ఉండవు. ఆ తర్వాత వాళ్ళకంటే హాస్పిటల్స్ డెలివరీస్ అవుతాయి కాబట్టి మనకు ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. సో టైం లేని వాళ్ళకు ఎలాంటి రత్నం ధరిస్తే టైం లేని వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఒక మాట అండి, ఈ రూమ్ను మెజర్ చేయాలి, మన దగ్గర టేప్ లేదు, అడుగుల ప్రకారం మెజర్ చేయొచ్చు, అట్లా అప్రాక్సిమేట్ మెథడ్స్ ఉంటాయి. యాక్చువల్లీ జ్యోతిష్ శాస్త్రంలో టైం ప్రకారం యాక్యురేట్గా చెప్పడానికి స్కోప్ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే టైం లేదంటే జనరల్గా ప్రతి ఒక్క సమస్య ప్రతి ఒక్కరికి వస్తూనే ఉంటుంది. హెల్త్ సమస్య, మానసికంగా, రిలేషన్స్ ఇష్యూస్, ఫైనాన్షియల్స్ మేజర్గా ఫైనాన్స్ ఇష్యూస్, సో దృష్టి లోపాలు ఉండడము, కోర్టు కేసులు, పోలీస్ కేసులు, రకరకాల ప్రాబ్లమ్స్ మానసికంగా. ఈ ప్రాబ్లమ్స్ ఎప్పుడు ఏ దశ ఉన్నప్పుడు వస్తుందనేది జ్యోతిష్ శాస్త్రం చాలా క్లియర్గా చెప్తుంది. సో ఈ దశస్ ఉన్నప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక కేసు దశ వచ్చిందనుకోండి, పోలీస్ కేసులు, కోర్టు కేసులు ఇలాంటివి వచ్చి పడుతూనే ఉంటాయి మన బియాండ్ అవర్ కంట్రోల్, మనకు తెలియకుండా. అయితే ఈ దశ బహుశా ఈ కోర్టు కేసులు ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నాడు, పోలీస్ కేసు ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారంటే బహుశా కేసు అంతర్దశనో మహార్దశనో ఏదో జరుగుతుందని మనం జనరలైజ్గా అర్థం చేసుకొని ఆ విధంగా క్యాలిక్యులేషన్, రివర్స్ క్యాలిక్యులేషన్ మెథడ్లో అండ్ ఈ రత్నాలను అడ్వైజ్ చేసే మెథడ్ ఉంది. అంటే ప్రాబ్లం బేస్, ప్రశ్నాజాతకము, ప్రాబ్లం బేసు, ఇలాగ మల్టిపుల్ వేస్ ఉన్నాయి. ఒకవేళ మ్యారేజ్ అయితే పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళ చైల్డ్ డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని ఫాదర్ స్థానం క్యాలిక్యులేట్ చేయడము, ఇలా మల్టిపుల్ వేస్లో కంక్లూజన్ చేయాల్సి ఉంటుంది. ఏమై ఉంటుంది ఈయనది, ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్, టైం బర్త్ మనకు తెలియదు, ఏ ప్లానెటరీ ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఏవి వీక్ ఉన్నాయి అనేది దీనికి డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ లేకపోతే అరగంట టైం పడుతుంది. ఇలాంటి సందర్భాల్లో మీరు డైరెక్ట్గా దివ్య డైమండ్స్కి వచ్చినట్టయితే పిహెచ్డి అండ్ ఎంఏ అస్ట్రాలజీ, పిహెచ్డి చదివిన అస్ట్రాలజిస్ట్ ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ తప్పకుండా డీటెయిల్గా అడ్వైజ్ చేస్తారు. ఇంత డీటెయిల్గా పెట్టడానికి కారణం ఏంటంటే వాళ్ళ అడ్వైస్ కరెక్ట్ ఉన్నప్పుడే మేము ఇచ్చే సర్టిఫైడ్ రత్నాలకు వాల్యూ ఉంటుంది కాబట్టి. సో వీఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ దిస్ మచ్ అనమాట. నాట్ ఓన్లీ దట్, అసలు రత్నాలను ఎలా బిగింపు చేస్తారు, ఎలా శుద్ధి చేస్తారు, ప్యూరిఫై చేస్తారు, ఇవన్నీ ఇట్ ఈస్ అవర్ కన్సర్న్. దివ్య డైమండ్స్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఆ ఎఫెక్ట్ అందాలంటే ఇన్ని పారామీటర్స్ మీద కరెక్ట్ చేస్తేనే దాని ఇంపాక్ట్ కనబడుతుందండి. సో డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు డైరెక్ట్గా రావాల్సి ఉంటుందండి. థ్యాంక్ యూ సార్. ఇది ఇవాళ దివ్య డైమండ్స్ వారి కార్యక్రమం. నమస్తే.